వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. పాకిస్తాన్ ఐఎస్ఐ బిగ్ స్కెచ్. అమాయక హిందువులే టార్గెట్. దేశవ్యాప్తంగా నిఘా వర్గాల దాడులు. 17 రాష్ట్రాల్లో ఏజెంట్ల నెట్వర్క్ ధ్వంసం. హనీ ట్రాప్, కెమెరాలు, డిజిటల్ కుట్ర, వెలుగులోకి ఐఎస్ఐ మైండ్ గేమ్. ఐఎస్ఐ కుట్రలపై సోషల్ మీడియాలో కలకలం. అసలు నిజాలేంటి? యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో కాల్పులు జరపడమే కాదు, నిశ్శబ్దంగా దేశం లోపలికి వచ్చి పగటిపూటే సమాచారాన్ని దొంగలించడం కూడా. సరిహద్దుల్లో మన సైనిక వ్యూహాలు, నిఘా వ్యవస్థలు అత్యంత పటిష్టంగా మారడంతో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఒక కొత్త రకం మైండ్ గేమ్కు తెరలేపినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయుధాలు పట్టుకుని వచ్చే ఉగ్రవాదుల కంటే డిజిటల్ తెర వెనుక ఉండి నడిపే ఈ సైలెంట్ వార్ మోడల్ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. సోషల్ మీడియా వేదికగా అమాయకులను వలవేసి డబ్బు ఆశ చూపి గూఢచార్యపు ఊబిలోకి ఎలా లాగుతున్నారు? దేశవ్యాప్తంగా నిఘా వర్గాలు జరుపుతున్న మెరుపు దాడుల్లో బయటపడుతున్న ఆ సంచలనాత్మక నిజాలేంటి? ఈ గ్లోబల్ జియో పాలిటిక్స్ కుట్రలను టు ది పాయింట్లో వివరంగా చూద్దాం. భారతదేశ సరిహద్దుల్లో అల్లకల్లోలం సృష్టించడం, నకిలీ నోట్ల రవాణా, మాదక ద్రవ్యాల సరఫరా ద్వారా దేశ యువతను నాశనం చేయటం, ఇవన్నీ పాకిస్తాన్ ఐఎస్ఐ సుదీర్ఘ కాలంగా చేస్తూ వచ్చిన దుర్మార్గాలు. కానీ గత కొంతకాలంగా భారత భద్రతా దళాలు సరిహద్దుల్లో ఉక్కు పాదం మోపడంతో ఆ పాత పద్ధతులన్నీ ఫెయిల్ అయ్యాయి. మాదక ద్రవ్యాల నెట్వర్క్ తొక్కిపెట్టడం, సరిహద్దుల వద్ద నిఘాను ముమ్మరం చేయడంతో ఐఎస్ఐకి దారులు మూసుకుపోయాయి. దీంతో ఆ గూఢచార సంస్థ మనం దేశం లోపలే ఉంటూ పనిచేసే ఒక కొత్త రహస్య వ్యూహానికి పదును పెట్టినట్టు భద్రతా వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఐఎస్ఐ ఏజెంట్లు ఇప్పుడు నేరుగా సరిహద్దులు దాటి రావడం లేదు. అంతర్జాలంలో నకిలీ పేర్లు, ప్రొఫైళ్లతో తిరుగుతూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేవారిని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని ఎంచుకొని హనీ ట్రాప్స్ విసురుతున్నారు. అందమైన అమ్మాయిల పేర్లతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకోవటం, చాటింగ్ చేయటం, ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు ఆశగా చూపించి వారికి తెలియకుండానే తమ కుట్రల్లో భాగస్వాములను చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కుట్ర ఎంత దారుణంగా ఉందంటే బాధితులకు తాము చేస్తున్నది దేశ ద్రోహం అని తెలియకుండానే ఆ ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఆర్మీ కంటోన్మెంట్లు, కీలకమైన డిఆర్డీఓ గెస్ట్ హౌస్లు, వ్యూహాత్మక రహదారుల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయించి వాటి ద్వారా మన మిలిటరీ కదలికలను నిమిషాల వ్యవధిలో పాకిస్తాన్లోని ఐఎస్ఐ కేంద్రాలకు చేరవేస్తున్నట్టు కథనాలు చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో భావోద్వేగమైన బ్లాక్మెయిలింగ్ కూడా పాల్పడుతూ అమాయకుల నుంచి రహస్య సమాచారాన్ని పిండుకుంటున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన దాడులను విశ్లేషిస్తే 2008 నాటి ముంబై దాడుల సమయంలో ఉగ్రవాదులు భారతీయ గుర్తింపు కార్డులను ధరించి దర్యాప్తు సంస్థలను దారి తప్పించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో మన దేశ పౌరులనే సమాచార సేకరణకు వాడుకుంటూ వెనక ఉండి కథ నడిపించేందుకు ఐఎస్ఐ స్కెచ్ వేసినట్టు నిపుణులు భావిస్తున్నారు. అయితే మన దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక బృందాలు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నెట్వర్క్ను ఛేదించేందుకు రంగంలో దిగాయి. గత ఏడాది చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పటివరకు దాదాపు 17 రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనేక మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిఘా వర్గాలు దేశ పౌరులను తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు తెలియని లొకేషన్లు ఆధారిత పనులకు డబ్బులు ఇస్తామంటే ఆశ పడకూడదని స్పష్టం చేస్తున్నాయి. మన దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్స్, ఆర్మీ కదలికలకు సంబంధించిన దృశ్యాలు లేదా సమాచారాన్ని ఆన్లైన్లోనే పంచుకోవటం ఎంతటి ప్రమాదకరమో ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచిస్తున్నారు. మొత్తానికి సరిహద్దుల అవతల కూర్చున్న ఐఎస్ఐ నడుపుతున్న ఈ సైలెంట్ గూఢచార్యం దేశ భద్రతా దళాలకు ఒక కొత్త సవాల్గా మారింది. అయితే ఎంతటి కుట్రలైనా ఛేదించేందుకు మన కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నిరంతరం సరిహద్దుల వద్ద అంతర్జాలంలో కన్నువేసి ఉంచింది. శత్రు దేశం వేసే ప్రతి అడుగును తిప్పుకొడుతూ భారత నిఘా వర్గాలు ఈ డిజిటల్ యుగంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తాయో చూడాలి. ఇది వాటి టు ది పాయింట్.